ఈరోజు ఆంధ్రప్రదేశ్ 10వ తరగతి సాంఘిక శాస్త్రం 2023 టెక్స్ట్ బుక్‌లో 6వ పాఠానికి సంబంధించిన పరీక్షను చూద్దాం. 6వ పాఠం ప్రజలు. ఇందులో 80-84 పేజీ వరకు ముందుగా నేను ప్రశ్నలు చదువుతాను. మీరు కూడా ఆన్సర్లు రాయండి. లాస్ట్‌లో ఆన్సర్లు చూద్దాం. 2011లో భారతదేశంలో ఫెర్టిలిటీ శాతం 1 4.6, 2 3.8, 3 3.1, 4 2.7. 2011లో భారతదేశంలో ఫెర్టిలిటీ శాతం 1 4.6, 2 3.8, 3 3.1, 4 2.7. 2011లో భారతదేశ జనసాంద్రత చదరపు కిలోమీటర్లు 1 991, 2 1106, 3 382, 4 343. 2011లో భారతదేశ జనసాంద్రత కిలోమీటర్కి 1 991, 2 1106, 3 382, 4 343. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుత అంటే 2011కి ఫెర్టిలిటీ శాతం 1 2.7, 2 1.9, 3 3.8, 4 3.9. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుత ఫెర్టిలిటీ శాతం 1 2.7, 2 1.9, 3 3.8, 4 3.9. 1960లో భారతదేశంలో ఫెర్టిలిటీ శాతం 5.6 కంటే ఎక్కువగా ఉంది. అంటే ప్రతి మహిళ సగటున ఎంతమంది పిల్లలకు జన్మనిస్తుంది? 1 5 6 పిల్లలకు, 2 4 పిల్లలకు, 3 3 పిల్లలకు, 4 7 పిల్లలకు. 1960లో భారతదేశంలో ఫెర్టిలిటీ శాతం 5.6 కంటే ఎక్కువ ఉంది. అంటే ప్రతి మహిళ సగటున ఎంతమంది పిల్లలకు జన్మనిస్తుంది? 1 5 6 పిల్లలకు, 2 4 పిల్లలకు, 3 3 పిల్లలకు, 4 7 పిల్లలకు. ఉత్తర మైదానంలో అధిక జనసాంద్రత ఉన్న 3 రాష్ట్రాలు 1 ఉత్తరప్రదేశ్, 2 బీహార్, 3 పశ్చిమ బెంగాల్, 4 పైవన్నీ. ఉత్తర మైదానంలో అధిక జనసాంద్రత ఉన్న 3 రాష్ట్రాలు 1 ఉత్తరప్రదేశ్, 2 బీహార్, 3 పశ్చిమ బెంగాల్, 4 పైవన్నీ. 2011లో కడప జనసాంద్రత చదరపు కిలోమీటర్లు 1 192, 2 188, 3 519, 4 429. 2011లో కడప జనసాంద్రత చదరపు కిలోమీటర్లు 1 192, 2 188, 3 519, 4 429. 1961లో భారతదేశంలో ఫెర్టిలిటీ శాతం 1 5.9, 2 5.4, 3 4.6, 4 3.8. 1961లో భారతదేశంలో ఫెర్టిలిటీ శాతం 1 5.9, 2 5.4, 3 4.6, 4 3.8. ఎప్పటి నుంచి జననాల శాతం కూడా క్రమేపీ తగ్గుతుంది. ఫలితంగా జనాభా వృద్ధి శాతం మెల్లగా తగ్గుతుంది. 1 1971 నుంచి, 2 1961 నుంచి, 3 1981 నుంచి, 4 1991 నుంచి. ఎప్పటి నుంచి జననాల శాతం కూడా క్రమేపీ తగ్గుతుంది. ఫలితంగా జనాభా వృద్ధి శాతం మెల్లగా తగ్గుతుంది. 1 1971 నుంచి, 2 1961 నుంచి, 3 1981 నుంచి, 4 1991 నుంచి. 2011లో పశ్చిమ గోదావరి జనసాంద్రత చదరపు కిలోమీటర్కి 1 188, 2 477, 3 519, 4 508. 2011లో పశ్చిమ గోదావరి జనసాంద్రత చదరపు కిలోమీటర్కు 1 188, 2 477, 3 519, 4 508. 2011లో బీహార్ జనసాంద్రత చదరపు కిలోమీటర్కి 1 17, 2 1106, 3 990, 4 1060. 2011లో బీహార్ జనసాంద్రత చదరపు కిలోమీటర్కి 1 17, 2 1106, 3 990, 4 1060. ఒక మహిళకు పుట్టే మొత్తం పిల్లలు 1 ఫెర్టిలిటీ శాతం, 2 ఫిట్ శాతం, 3 ప్రొడక్ట్ శాతం, 4 కుటుంబ శాతం. ఒక మహిళకు పుట్టే మొత్తం పిల్లలు ఏమంటారంటే 1 ఫెర్టిలిటీ శాతం, 2 ఫిట్ శాతం, 3 ప్రొడక్ట్ శాతం, 4 కుటుంబ శాతం. 2011లో కృష్ణా జనసాంద్రత చదరపు కిలోమీటర్లు 1 188, 2 508, 3 519, 4 429. 2011లో కృష్ణా జనసాంద్రత చదరపు కిలోమీటర్లు 1 188, 2 508, 3 519, 4 429. భవిష్యత్తులో జనాభా గణనీయంగా తగ్గుతున్న ఖండం 1 ఆసియా, 2 ఉత్తర అమెరికా, 3 దక్షిణ అమెరికా, 4 యూరప్. భవిష్యత్తులో జనాభా గణనీయంగా తగ్గనున్న ఖండం 1 ఆసియా, 2 ఉత్తర అమెరికా, 3 దక్షిణ అమెరికా, 4 యూరప్. 2011 అరుణాచల్ ప్రదేశ్ జనసాంద్రత చదరపు కిలోమీటర్లు 1 1106, 2 17, 3 328, 4 21. 2011లో అరుణాచల్ ప్రదేశ్ జనసాంద్రత చదరపు కిలోమీటర్లు 1 1106, 2 17, 3 328, 4 21. ప్రపంచ జనాభా మొదటిసారి రెట్టింపు కావడానికి సుమారుగా ఎన్ని శతాబ్దాలు పట్టింది? 1 3 2 5, 3 2 4 4. ప్రపంచ జనాభా మొదటిసారి రెట్టింపు కావడం సుమారుగా ఎన్ని శతాబ్దాలు పట్టింది? 1 3 2 5, 3 2 4 4. అందరూ ఆన్సర్ రాశారా? ఓకే, ఇప్పుడు ఆన్సర్ చూద్దాం. 2011లో భారతదేశంలో ఫెర్టిలిటీ శాతం కరెక్ట్ ఆన్సర్ 4 2.7. 2011లో భారతదేశంలో ఫెర్టిలిటీ శాతం 2.7 కరెక్ట్ ఆన్సర్ 4. 2011లో భారతదేశ జనసాంద్రత చదరపు కిలోమీటర్కి కరెక్ట్ ఆన్సర్ 382. 2011లో భారతదేశ జనసాంద్రత చదరపు కిలోమీటర్కి 382 కరెక్ట్ ఆన్సర్ 3.
ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుత ఫెర్టిలిటీ శాతం కరెక్ట్ ఆన్సర్ 2 1.9. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుత ఫెర్టిలిటీ శాతం 1.9 కరెక్ట్ ఆన్సర్ 2. 1960లో భారతదేశంలో ఫెర్టిలిటీ శాతం 5.6 కంటే ఎక్కువ ఉంది. అంటే ప్రతి మహిళ సగటున ఎంతమంది పిల్లలకు జన్మనిస్తుంది? కరెక్ట్ ఆన్సర్ 1 5 6 పిల్లలకు. 1960లో భారతదేశంలో ఫెర్టిలిటీ శాతం 5.6 కంటే ఎక్కువ ఉంది. అంటే ప్రతి మహిళ సగటున ఎంతమంది పిల్లలకు జన్మనిస్తుంది? 5 పిల్లలకు 5 6 పిల్లలు. కరెక్ట్ ఆన్సర్ 1. ఉత్తర మైదానంలో అధిక జనసాంద్రత ఉన్న 3 రాష్ట్రాలు. కరెక్ట్ ఆన్సర్ 4 పైవన్నీ ఉత్తరప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్. ఉత్తర మైదానంలో అధిక జనసాంద్రత ఉన్న 3 రాష్ట్రాలు ఉత్తరప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్. కరెక్ట్ ఆన్సర్ 4 పైవన్నీ. 2011లో కడప జనసాంద్రత చదరపు కిలోమీటర్లకి కరెక్ట్ ఆన్సర్ 188. అత్యల్ప 2011లో కడప జనసాంద్రత చదరపు కిలోమీటర్కి కడపే అత్యల్ప 188. కరెక్ట్ ఆన్సర్ 2. 1961లో భారతదేశంలో ఫెర్టిలిటీ శాతం కరెక్ట్ ఆన్సర్ 1 5.9. 1961లో భారతదేశంలో ఫెర్టిలిటీ శాతం 5.9. కరెక్ట్ ఆన్సర్ 1. ఎప్పటి నుంచి జననాల శాతం కూడా క్రమేపీ తగ్గుతుంది, ఫలితంగా జనాభా వృద్ధి శాతం కూడా మెల్లగా తగ్గుతుంది? కరెక్ట్ ఆన్సర్ 3 1981 నుంచి. ఎప్పటి నుంచి జననాల శాతం క్రమేపీ తగ్గుతుంది, ఫలితంగా జనాభా వృద్ధి శాతం కూడా మెల్లగా తగ్గుతుందండి 1981 నుంచి. కరెక్ట్ ఆన్సర్ 3. 2011లో పశ్చిమ గోదావరి జనసాంద్రత చదరపు కిలోమీటర్లు. కరెక్ట్ ఆన్సర్ 4 508. 2011లో పశ్చిమ గోదావరి జనసాంద్రత చదరపు కిలోమీటర్కి 508. ఇక్కడ 519 అనేది అత్యధిక జనసాంద్రత గల జిల్లా కృష్ణ. ఇక్కడ కానీ పశ్చిమ గోదావరి అడిగారు కాబట్టి 508. కరెక్ట్ ఆన్సర్ 4. అక్కడ 188 అనేది కడప అత్యల్ప. 2011లో బీహార్ జనసాంద్రత చదరపు కిలోమీటర్కి కరెక్ట్ ఆన్సర్ 2 1106. 2011లో బీహార్ జనసాంద్రత చదరపు కిలోమీటర్లకి 1106. కరెక్ట్ ఆన్సర్ 2. ఒక మహిళకు పుట్టే మొత్తం పిల్లల్ని ఏమంటారంటే కరెక్ట్ ఆన్సర్ 1 ఫెర్టిలిటీ శాతం. ఒక మహిళకు పుట్టే మొత్తం పిల్లల్ని ఏమంటారంటే ఫెర్టిలిటీ శాతం అంటారు. కరెక్ట్ ఆన్సర్ 1. 2011లో కృష్ణా జనసాంద్రత చదరపు కిలోమీటర్లకి కరెక్ట్ ఆన్సర్ 3 519. ఇది హైయెస్ట్ ఆంధ్రప్రదేశ్లో కృష్ణా జిల్లా చదరపు కిలోమీటర్ జనసాంద్రత 2011లో 519. అత్యల్ప 188 కడప, 519 అత్యధికం కృష్ణ. కరెక్ట్ ఆన్సర్ 3. ఇక్కడ కృష్ణ అడిగారు కదా, 519 అత్యధికం కూడా ఇదే కరెక్ట్ ఆన్సర్ 3. భవిష్యత్తులో జనాభా గణనీయంగా తగ్గుతున్న ఖండం ఏది? కరెక్ట్ ఆన్సర్ 4 యూరప్. భవిష్యత్తులో జనాభా గణనీయంగా తగ్గుతున్న ఖండం ఏంటంటే యూరప్. కరెక్ట్ ఆన్సర్ 4. 2011లో అరుణాచల్ ప్రదేశ్ జనసాంద్రత చదరపు కిలోమీటర్కి కరెక్ట్ ఆన్సర్ 2 17. 2011లో అరుణాచల్ ప్రదేశ్ జనసాంద్రత 17. కరెక్ట్ ఆన్సర్ 2 1106. ఆల్రెడీ బీహార్ మనం చెప్పుకున్నాం కదా, ఇది అత్యల్ప అత్యధిక. ప్రపంచ జనాభా మొదటిసారి రెట్టింపు కావడానికి సుమారుగా ఎన్ని శతాబ్దాలు పట్టింది? 3 శతాబ్దాలు లేదా 300 సంవత్సరాలు. కరెక్ట్ ఆన్సర్ 1. ప్రపంచ జనాభా మొదటిసారి రెట్టింపు కావడానికి సుమారుగా ఎన్ని శతాబ్దాలు పట్టిందంటే 3 శతాబ్దాలు లేదా 300 సంవత్సరాలు పట్టింది. కరెక్ట్ ఆన్సర్ 1. అందరూ ఎగ్జామ్ రాశారా? కింద ఆన్సర్లు కూడా ఉన్నాయి, చూసుకోండి. థ్యాంక్ యూ.